దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఇంత గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. మీ హృదయాలను ఓదార్చడానికి దేవుడు పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మీ యొద్దకు పంపి ఉన్నాడు అనే విషయాన్ని వాగ్దానం దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎస్, అవునండి. మన హృదయాలను ఓదార్చేది ఆయనే. ఆయన మనను ఓదార్చకపోతే ఈ భూలోకంలో ఎవ్వరు మనల్ని ఓదార్చలేరు, ఆదరించలేరు, ధైర్యపరచలేరు కూడా. ఆదరణిచ్చేవాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు నిన్ను ఓదార్చడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆ యొక్క పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మన కొరకు వచ్చి కలడు శిలువలో బలియాగమై మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మని కొరకు పంపి నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మీ హృదయాలను ఓదార్చును అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఎవరిని ఓదారుస్తాడైనా మీ హృదయాలను ఓదారుస్తాడు, మిమ్మల్ని ఓదారుస్తాడు, మీ కుటుంబాన్ని, మీకున్నటువంటిది పిల్లల్ని, మీ యొక్క సమస్తమంతటిని దేవుడు బలపరచబోతున్నాడు, ధైర్యపరచబోతున్నాడు. ఏ సమస్యతో నువ్వు కుంగి కుషించిపోతూ నీరసించబడి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఉన్నావో దేవుడు మీ హృదయాలను ఓదార్చును. నిజమే అండి. మన సమస్య తీర్చబడాలంటే అది మనకున్న కష్టము, మనకున్న బాధ, మనకున్న వ్యాధి, బలహీనతలు అన్నీ కూడా ఎంతో మనల్ని ఇంకా కృంగదీస్తూ ఉంటాయి. ఉన్న సమస్య ఎట్లా ఉంటుందంటే కొన్ని సార్లు ఈ సమస్యల్లో పడి నేను ఉంటానా పోతానా, నన్ను ఎవరు ఓదారుస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాకు ఎవరు మేలు చేస్తారు, నాకెవరు దిక్కుగా ఉంటారు, నన్ను ఎవరు ధైర్యపరుస్తారు అని అనుకుంటూ మనం సుఖజీవనం చేయలేకపోతూ ఉంటాము. ఎట్లా బ్రతకాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. అయ్యో, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయాలను ఓదార్చడానికి నేను మీ యొద్దకు పంపి ఉన్నాను. స్తోత్రం కలుగునుగా. నీ కోసం పంపాడు ఆయన, నీ కోసం దిగి వచ్చాడు ఆయన. నీ కొరకు ఆ మహాసింహాసన భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకమందు ఆయన భూమి దిగి వచ్చి ఉన్నాడు. మీ హృదయాలను ఓదారుస్తూ ఉన్నాడు. నీ యొద్దకు ఆయన పంపి ఉన్నాడండి. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు మీ హృదయాలను ఓదార్చును. నిజమే. మనల్ని ఎవరు ఓదారుస్తారు? మన హృదయాలను, మన హృదయానికైన గాయాన్ని ఎవరు కడతారు? ఎవరైనా మనం బాధపడుతుంటే మన దగ్గరకు వచ్చి, అయ్యో బాధపడకు, ఏడవకండి, ఏం కాదు, దుఃఖపడకని చెప్పి అనేవారు ఉంటారు. కానీ ఓదార్చును, నేను ఓదారుస్తాను, హృదయాన్ని కట్టుతాను, గుండె పగిలిన గుండెను బాగు చేస్తానని వారు ఎవరున్నారండి? నీ హృదయాన్ని కట్టేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. యేసయ్యే నీ హృదయాన్ని కట్టేవాడై ఉన్నాడు. యేసయ్యే నీ పగిలిన హృదయాన్ని బాగు చేస్తాడు. విరిగిన హృదయంతో నీవు ఉన్నావా? కృషించిపోయావా? నీరసించబడ్డావా? బలహీనపరచబడ్డావా? సో దేవుడు ఇస్తున్న వాగ్దానము, ఏ బాధను బట్టి నీ హృదయము పగిలిపోయిందో, విచారంతో, దిగులుతో ఉందో, అవునండి, ఒకటే మాట, పగిలిన గుండెను, విరిగిన గుండెను మరలా అతికించేవాడు నా దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నీ హృదయానికైన గాయాన్ని కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ మాట ద్వారా. మరి నిన్ను ధైర్యపరుస్తుంటుండగా ఎందుకు దిగులుతో ఉంటావు? ఎందుకు విచారంతో ఉంటావు? ఎందుకు కృషించిపోతావు? ఎందుకు బలహీనంగా ఉంటావు? బలహీనంగా ఉండకు, బాధపడకు, దిగులు చెందకు, ధైర్యం తెచ్చుకో. దేవుడిస్తున్నట్టు ఈ ఓదార్పును తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధువులు వారందరి ఓదార్పు కంటే నా దేవుడు నిన్ను ఓదార్చునుగాక, నా దేవుడు నిన్ను బలపరుచునుగాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. సో మరి ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తుండగా ధైర్యంతో ముందు సాగుదాం. దైవిక దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. కన్నీరు, కష్టము, దుఃఖము అంతా ఎగిరిపోయి సంతోషించే దినమును దేవుడు ఇస్తానని వాగ్దానం ద్వారా నమ్మి స్తుతించుదాం, దేవుని కనపరుచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధ ప్రేమగల వందనాలు. మా హృదయాలను బాగు చేయవాడు, మా హృదయాలకు ఓదార్పునిచ్చేవాడు నీవే ప్రభు తండ్రి. సహాయం దయచేయండి. కనికరించి కాపాడు, రక్షించండి, స్థిరపరిచి, బలపరిచి, ఆశీర్వదించేయండి. దుఃఖంతో, కన్నీళ్ళతో ఓదార్పు లేక నా ప్రభు తండ్రి, ఆదరణ లేక బాధపడుతున్న కుటుంబాల్లో మీ ఓదార్పు, మీ ఆదరణ, మీ నెమ్మదికి, సంతోషం, సమాధానం దయచేసి మహిమా, ఘనత, ప్రభావాలు పొందుకొని యేసు నామములో కృతజ్ఞతలతో వేడుకొని పొందుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.